కోరం లేక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాకు గల కారణాలేంటి? మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరగవలసి ఉంది. 11 గంటలకి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మయూర్ అశోక్ ప్రత్యేక అధికారిగా, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్, ఆయన ప్రత్యేక అధికారిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 11 గంటలకి సమావేశం ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ కోరం 56 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ 54 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు, 2 తక్కువయ్యారు. కాబట్టి కోరం తక్కువ అవని కారణం చేత సభని రేపటికి వాయిదా వేశారు. ముఖ్యంగా ఈ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక. డిప్యూటీ మేయర్ సంబంధించి ఇప్పటికే కూటమి పక్షంలో ఉన్నటువంటి జనసేనకి డిప్యూటీ మేయర్ ని కేటాయించారు. జనసేన అధిష్టానం కూడా తల్లి గోవింద్ రెడ్డిని డిప్యూటీ మేయర్ గా సీల్ కవర్ లో వారి పేరుని ప్రతిపాదించి బీఫార్మ్ ఇచ్చి నామినేషన్ వేయించారు. అయితే సమావేశం 11 గంటలకి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చాలా సేపు వరకు వేచి చూశారు. కేవలం 54 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు, మిగిలిన వారు హాజరు కాలేదు. కొంతవరకు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒకరిద్దరిలో అసంతృప్తి ఉంది, అందువల్లే కొందరు గైహాజరయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే కోరం లేని కారణం చేత మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం రేపటికి వాయిదా పడింది. రేపు మళ్ళీ 11 గంటలకి తిరిగి మళ్ళీ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానమైనటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికే ప్రధాన అంశంగా ఈ ప్రత్యేక సమావేశం నిర్వహణ జరుగుతుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.